ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తేదీ 3 జూలై 2026 శుక్రవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:50 తిథి తదియ ఉదయం 11:18 వరకు, తరువాత చవితి. నక్షత్రం శ్రవణ ఉదయం 11:36 వరకు, తరువాత ధనిష్ట యోగం. విష్కంభ సాయంత్రం 4:56 వరకు. కరణం విష్టి ఉదయం 11:18 వరకు, తరువాత భవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:13 నుండి 5:01 వరకు. అమృత ఘడియలు రాత్రి 2:28 నుండి తెల్లవారు జామున 4:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం సాయంత్రం 4:06 నుండి 5:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:18 వరకు. రాహుకాలం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. యమగండం మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 9:05 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తారు. సాయంత్రం సంతోషకరమైన సమాచారం అందవచ్చు. వృషభరాశి ఇంటి అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన పని పూర్తయ్యే యోగం కనిపిస్తోంది. మిథున రాశి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కర్కాటక రాశి ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సింహరాశి మీ నాయకత్వాన్ని ఇతరులు మెచ్చుకుంటారు. ముఖ్యమైన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తారు. కన్యరాశి వ్యక్తిగత ఆశయాల సాధనపై మరింత ఏకాగ్రత చూపుతారు. తులారాశి సామాజిక సంబంధాలు మీకు కొత్త మార్గాలను తెరుస్తాయి. వృశ్చిక రాశి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం చేసే ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ధనస్సు రాశి మీ ఆలోచనలకు స్పష్టత వచ్చి ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మకర రాశి ఆదాయం, వ్యయాల మధ్య సమతుల్యత పాటించగలుగుతారు. కుంభరాశి భాగస్వామ్య పనుల్లో పరస్పర అవగాహనతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు. మీనరాశి బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.